హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రైని తందూరి స్టైల్లో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. చాలా బాగుంటుందండి. అలాగే మనం బయట రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో వస్తుంది. అలాగే ఈ చికెన్ లెగ్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. ఓసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 kg పైగానే లెగ్ పీసులని తీసుకున్నానండి. ఇందులో కొన్ని పెద్ద సైజు లెగ్ పీసులు ఉన్నాయి, అలాగే కొన్ని చిన్న సైజు లెగ్ పీసులు ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ముక్కల్ని కొట్టించుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసులకి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం చికెన్ని కలుపుకున్నప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టి ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. అదేవిధంగా అన్ని లెగ్ పీసుల్ని ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. చికెన్ లెగ్ పీసుల్ని పక్క పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, మంచి కలర్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు పెరుగుని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పెరుగు అనేది గడ్డలు లేకుండా బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీకు అవసరం అనిపిస్తే పెరుగులోని వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల లెగ్ పీస్లు అనేది బాగా స్మూత్గా వస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా పెరుగులోని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. చూడండి, మనం పెరుగుని వేసాము, అలాగే నిమ్మకాయని వేస్తున్నాం కదా, పుల్లగా అయిపోతుందేమో అనుకుంటారేమోనండి. అలా ఏమీ ఉండదు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను చాట్ మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు టమోటా కెచప్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ సాస్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో చాట్ మసాలా సాసుల్ని అస్సలకి స్కిప్ చేయొద్దండి. వీటిని వేసుకోవడం వల్ల లెగ్ పీసులకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఈ చికెన్ పీసుల్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మసాజ్ చేస్తున్నట్టు ఈ మసాలాలన్నీ ఈ లెగ్ పీసులకి పట్టించాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉన్నట్లయితేను ఒక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. లేదు టైం లేకపోతే ఒక 1 అవర్ పాటు కనీసం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, 2 అవర్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ లెగ్ పీస్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. అలాగే ఈ లెగ్ పీస్ ఫ్రైని నాన్ స్టిక్ తవాల్లో చేస్తేనే అడుగు అంటుకోకుండా వస్తుంది. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని లెగ్ పీసులు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలిపి ఉంచుకున్న మసాలా మిగులుతుంది కదా, ఆ మసాలాను కూడా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ లెగ్ పీసులకి పైన పెట్టుకోవాలి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ లెగ్ పీసుల్ని ఒక 10 నిమిషాల పాటు అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేపుకోవాలండి. అలాగే ఈ చికెన్ లెగ్ పీసుల్ని టర్న్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, లేదంటే ఈ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా టర్న్ చేసుకోవాలి. అలాగే ముందుగా మూత పెట్టి ఉడికించుకోకూడదండి. మూత పెట్టామంటే నీరంతా వచ్చేసి కర్రీలాగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ 10 నిమిషాలకి చూపిస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ అంతా కాస్త దగ్గర పడింది కదా, ఈ విధంగా కంటిన్యూస్గా మధ్యలో టర్న్ చేసుకుంటూ ఈ లెగ్ పీసుల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలాలంతా ముక్కకి పట్టుకొని దగ్గరగా అయిన తర్వాత ఈ చుట్టూ కడాయికి ఉన్న మసాలాను కూడా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా తీసుకుంటూ ఇందులో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ లెగ్ పీసుల్ని మరో 5 నిమిషాల పాటు
వేపుకోవాలి. చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మూత పెట్టుకోవడం వల్ల లెగ్ పీసులు ఏమైనా సరిగా కుక్ అవ్వకపోతే బాగా ఉడుకుతుందండి. చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను బటర్ని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవచ్చండి. ఇలా బటర్ని వేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసులకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకపోతే మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి నాకైతే ఈ స్టేజ్లో చికెన్ లెగ్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ఒక బొగ్గుని కాల్చి వేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కాల్చి వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది ఈ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసేసి ఈ గిన్నెని సపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవడం వల్ల చికెన్ లెగ్ పీస్కి మంచి స్మోక్ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంటుందండి తినేటప్పుడు. మీకు ఇంకా ఎక్కువ స్మోక్ ఫ్లేవర్ కావాలంటే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్యాస్ మీద రోటీని కాల్చుకుంటాం కదా, ఆ స్టాండ్ని పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కాల్చుకోవాలి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వీటిని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా తందూరి చికెన్ లెగ్ పీసుల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.